హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియోలో నాకు ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చిందో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను అసలు నా లైసెన్స్ ఏ లైసెన్స్ వచ్చింది, అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే మనకి ఇక్కడ రాగానే లైసెన్స్ రావడానికి ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను స్టార్టింగ్ నుండి. అంటే మనం యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మనం ఏ కంట్రీ నుంచి ఉన్నా కానీ ఇక్కడ రాగానే ఫస్ట్ 6 months మన ఇండియన్ లైసెన్స్ పైన నడుపుకోవచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ కంట్రీ అయినా. అయితే మేము ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చాము. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మేము ప్రశాంతంగా నడుపుకున్నాం. వన్స్ 6 months అవ్వగానే కంపల్సరీ ఇక్కడ లైసెన్స్ అనేది తీసుకోవాలి, లోకల్ లైసెన్స్. అది లేకుండా మనం ఇక్కడ బండ్లు కానీ కార్లు కానీ ఏది నడపలేము. వన్స్ మనం ఆ లైసెన్స్ తోటి నడుపుకుంటూ దొరికిపోయినాం అనుకో, మనకు హెవీ ఫైన్స్ ఉంటాయి అండ్ మన జైలు తీసుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనం అసలు లైసెన్స్ తెచ్చుకోవడం ఇక్కడ సింపులా, అంటే ఎవ్రీథింగ్ అసలు ఎలా తీసుకోవాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, చాలామంది డౌట్లో ఉంటారు కదా. దాని గురించి నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో నాకు అడగచ్చు, నేను దాని గురించి మీకు రిప్లైస్ ఇస్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే స్టార్టింగ్లో మన లైసెన్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఓల్డ్లో చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇండియాలో ఎప్పుడు తీపించుకున్నాము. వన్స్ మన లైసెన్స్ అనేది 3 years ఓల్డ్ ఉందనుకో, మనకి ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఆస్ట్రేలియాలో ఫుల్ లైసెన్స్, అన్రెస్ట్రిక్టెడ్ లైసెన్స్ అని ఇస్తారు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు. అది 3 years ఓల్డ్ అవ్వలేదనుకో, 1 year 2 years ఉందనుకో, ఫస్ట్ 1 year అయిందనుకో, మనం ఫస్ట్ ఇక్కడ గ్రీన్ పీ ఉంటుంది, రెడ్ పీ ఉంటుంది, దాని తర్వాత గ్రీన్ పీ. దాని తర్వాత గ్రీన్ పీని 1 year వాడినాం అనుకో, దాని తర్వాత ఫుల్ లైసెన్స్ వస్తుంది. అసలు రెడ్ పీ ఏంది, గ్రీన్ పీ ఏంది, అసలు ఈ ప్రాసెస్ ఎలా, అసలు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ వీళ్ళకు ఇక్కడ మనం రోడ్ రూల్స్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ డీకేటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. డీకేటీ అంటే డ్రైవింగ్ నాలెడ్జ్ టెస్ట్. అసలు ఈ టెస్ట్లో ఏముంటుంది, డ్రైవింగ్కి టెస్ట్ అవసరమా అని చాలామంది అనుకోవచ్చు. అంటే ఇది మన అవగాహన కోసం, జస్ట్ రోడ్ రూల్స్ ఏంటి అంటే ఇక్కడ రోడ్ పైన నడుపుతున్నాం అనుకో, ఏదేదో సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ గురించి తెలియకుండా డైరెక్ట్ నడుపుకుంటూ పోతే ఏదో స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏమైనా గుద్దేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఆల్రెడీ నడుపుకొని ఉండొచ్చు కానీ తెలుసుకోవాలి కదా, దానికోసం వీళ్ళు డ్రైవింగ్ టెస్ట్ అనేది పెడతారు ఇక్కడ. దానివల్ల ఏంటంటే మనకు కొన్ని కొత్త రూల్స్ తెలుస్తాయి. ఆల్రెడీ నువ్వు డే నడిపేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటావు, ఇక ఇటు రైట్, డోంట్ టేక్ రైట్ టర్న్, డు నాట్ టర్న్ రైట్, డు నాట్ టర్న్ లెఫ్ట్, కొన్ని సైన్స్ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ. ఇంకా పెడిస్ట్రేషన్స్ వాకింగ్, ఇక్కడ ఏంటంటే పెడిస్ట్రేషన్ చాలా వాల్యూ, అంటే వాళ్ళకి పక్కా వే ఇవ్వాలి. ఇలా చాలా రూల్స్ ఉంటాయి. ఇంకా మనకు రౌండ్ ద అబౌట్ అని, నారో రోడ్ అని, వర్క్ ఎహెడ్ అని, ఇలా చాలా రూల్స్ ఉంటాయి. అవన్నీ మనకు తెలవాలంటే మనం కంపల్సరీ డీకేటీ అనేది రాయాలి. డీకేటీ అంటే ఇందాక చెప్పాను కదా, డ్రైవింగ్ నాలెడ్జ్ టెస్ట్. ఇందులో ఎట్లా అంటే మనకు 45 to 47 సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 3 sections ఉంటాయి. ఫస్ట్ నార్మల్గా మనకు నాలెడ్జ్ అని, తర్వాత రోడ్ సైన్స్ అని, ట్రాఫిక్ రూల్స్ అని ఉంటాయి. ఇవన్నీ మనం మంచిగా ప్రిపేర్ అయినామనుకో, అందులో మనకు ఎన్ఎస్డబ్ల్యూ డీకేటీ ప్రాక్టీస్ టెస్ట్లో పోయి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందులో ఎట్లా అంటే మనకు అన్ని వేస్లో ఉంటాయి, మనం చాలా ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. మనం ఎవ్రీ టైం రిపిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ టైం చేసే కొద్ది కొత్త క్వశ్చన్స్ వస్తే వాటిని మనం నోట్ చేసుకొని, ఇలా ఎవ్రీ టైం మనం నోట్ చేసుకోవడం వల్ల మనకు నెక్స్ట్ టైం అనేది దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఒక 10-15 టెస్ట్లు ఏమో రాశాను, జస్ట్ మొత్తం క్లియర్ ఐడియా వచ్చేసింది. సేమ్ ఇలానే ఇక్కడ మనకు ఎన్ఎస్డబ్ల్యూ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి పోయి మనం ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లో ఆన్లైన్ రాసుకునే ఆప్షన్ ఉండదు, మోటార్ సైకిల్ వాళ్ళకైతే అండ్ కార్ వాళ్ళకి కంపల్సరీ మన ఎన్ఎస్డబ్ల్యూ సెంటర్కి పోయి రాయాల్సి కంపల్సరీ. మన అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, అక్కడ పోయి రాసుకోవచ్చు. అపాయింట్మెంట్కి సంథింగ్ ఇప్పుడు మేము రాసినప్పుడు $57 ఉండే ప్రైస్ అనేది. పోవాలి, సేమ్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, వాళ్ళకు పోవాలి, అక్కడ సిస్టమ్స్ ఉంటాయి. ఒక పర్సన్ ఉంటారు, పోయి మనకు అసైన్ చేస్తారు, కోడ్ ఇస్తారు, ఆ కోడ్ ఎంటర్ చేసి మనం స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ మనం ఇంట్లో అయితే ఎట్లా ప్రాక్టీస్ చేసామో
అక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. నేనైతే బాగానే ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయింది కదా, అవే క్వశ్చన్లు చూసుకుంటా కరెక్ట్ పెట్టేసిన, అన్ని ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్ వచ్చేసినాయి. ఇప్పుడు అయిపోయింది. సేమ్ ఇండియాలో మనం లైసెన్స్ తీసుకున్నప్పుడు ఎట్లయితే ట్రయల్ కొట్టమంటారో ఇక్కడ కూడా ట్రయల్కోవాలి మనం. అంటే మనకు బండి నడుపుతామా లేదా అని ఎవ్రీథింగ్ వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఇట్లా ఫాలో చేయాలి. ఆల్రెడీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తారు మనకు. క్లియర్గా మనం పోవాలి, వాళ్ళు ఇట్లా సైన్ చేస్తారు, ఇక్కడ పోయి ఇక్కడ ఆపాలి, ఇక్కడ తిప్పాలి, ఇట్లా అని ఎవ్రీథింగ్ చెప్తారు మనకు. అక్కడ పోయి ఆపేసినాం మనం, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయినాం అనుకో, వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్ అనేది పాస్ చేపిస్తారు. అక్కడ మనం మోటార్ బైకులతో కొట్టు, స్కూటర్తో చేయొచ్చు. నేనైతే స్కూటీ తీసుకోపోయిన ఉండే, స్కూటీతోటే కొట్టేసిన. ఇంకా ఏదైతే మనకు లైసెన్స్ ఇంపార్టెంట్ అని తీసుకున్నా. ఇక్కడ యాక్చువల్గా సీన్ ఏమైందంటే, ఇంక ఇప్పుడు అది నేను రీసెంట్గా 2022లో తీసుకున్నా, 23లో తీసుకున్నా. 23 and 25కి 2 years అవుతుంది. ఇంకో 1 year ఉంది. అందుకోసం నాకు ఫుల్ లైసెన్స్ అనేది రాదు. నాకు వచ్చింది ఏంటంటే గ్రీన్ పీ. నేను ఏం చేయాలి, ఇంకా గ్రీన్ పీ పైన 1 year నడపాలి. 1 year నడిపితే నాకు నెక్స్ట్ ఫుల్ లైసెన్స్లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే అసలు గ్రీన్ పీ అంటే ఏంటంటే, ఇక్కడ గ్రీన్ పీ అంటే మనకు ఎలాంటి ప్యాసింజర్ని క్యారీ చేయలేము. అండ్ దాంతోపాటు ఏంటంటే మనము మ్యాప్ యూస్ చేయదు. ఇక్కడ ఏంటంటే ఈ హాస్టల్లో ఎట్లా అంటే మ్యాప్ యూస్ చేయకుండా ఏ ప్లేస్కి పోలేము, తెలిసిన ప్లేస్ తప్ప వేరే ప్లేస్కి అయితే మనం పోలేము. ఇక్కడ ఏంటంటే వాడు మ్యాప్ ఎందుకు యూజ్ చేయాలి, మనం మొబైల్ని చూసుకుని నడిపినాం అనుకో ఏమైనా యాక్సిడెంట్ అయ్యే కేసెస్ ఉంటాయి కదా, అందుకోసం వాడు రెస్ట్రిక్షన్ పెట్టిండు. వన్స్ నీకు ఫుల్ లైసెన్స్ వచ్చింది అనుకో, మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అని ఉండదు. ఇక దీంట్లో నాకు వచ్చింది గ్రీన్ పీ. రెడ్ పీ అయితే మరీ డేంజర్, వాళ్ళకైతే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ ఆఫ్ ఫస్ట్ మనకు ఒకవేళ 1 year అయి ఉంటే 1 year అయితే రెడ్ పీ పైన, 1 పీ గ్రీన్ పైన. వన్స్ 2 year అయిపోయి ఉంటే 1 year గ్రీన్ పీ పైన నడిపినాం అనుకో, నెక్స్ట్ ఫుల్ లైసెన్స్ అయిపోతుంది. ఇలా వీళ్ళు లైసెన్స్ని ఒక ఫేజ్ లాగా డివైడ్ చేసారు. ఇప్పుడే మీరు చూసుకోండి, మీరు అసలు మీకు ఏ ఫేజ్ వస్తుందో ఇక్కడ నుంచి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ మీకు ఇక్కడ లైసెన్స్ అనేది సింపుల్ ప్రాసెస్. సేమ్ కార్కి కూడా అంతే. కార్కి కూడా సంబంధించిన డికేటీస్ ఉంటాయి. అందులో పోయి మనం ఆ సైట్లోకి పోయి నార్మల్గా చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని కారు కూడా డికేట్ రాసుకోవచ్చు. ఇలా మనం ఏ టెస్ట్ అయినా సింపుల్గా రాసుకోవచ్చు. అండ్ సింపుల్గా క్లియర్ అయిపోతాయి, మరీ టఫ్ ఏమి ఉండదు. జస్ట్ రోడ్ సైన్స్ కదా, సైన్స్ గుర్తుపెట్టుకొని ఆ చిన్న రూల్స్ ఫాలో అయినామనుకో, టెస్ట్తో పాటు డ్రైవింగ్ టెస్ట్ కూడా పాస్ అయిపోతాం. ఇలా మీరు సింపుల్గా ఇక్కడ లైసెన్స్ ప్రాసెస్ అనేది ఇంత సింపుల్గా ఉంది. ఇంకా ఇక్కడ బ్రోకర్ అనే ఉండదు, ఏముండదు. మన చీటింగ్లో ఫైన్స్, చీటింగ్ అలాంటిది ఏం పెట్టుకోకండి, ముందే చెప్తున్నా. ఎందుకంటే అన్ని రూల్స్ ప్రకారం నడుస్తాయి. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, పోవాలి, రాయాలి, వచ్చేయాలి. అండ్ ఐసైట్ చెక్ చేస్తారు. సో సైట్ స్పెట్స్ ఉన్న వాళ్ళకైతే నార్మల్ అక్కడ మనం ఐసైట్ సెంటర్కి పోమాస్తే మన ఐసైట్ చెక్ చేయించుకుంటాం కదా హాస్పిటల్కి పోయి, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇలా మీరు చెక్ చేయించుకోవచ్చు. లైసెన్స్ రావడానికి ఒక 10 to 15 days పడుతుంది మనకు. మన ఇంటికి పోస్ట్లో వస్తుంది. ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నేను చాలా వీడియోస్ చేస్తుంటాను. మీ సపోర్ట్ ఇంకా ఉంటే నేను ఇంకా బూస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.